నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, 369 టెక్నిక్ అనేది చాలా చాలా యూనిక్ టెక్నిక్ అని, లేకపోతే చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది అని చెప్తూ ఉంటారు. బట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్, దాని రీజనింగ్ ఏంటి అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నా. ఎందుకు అంత పవర్ఫుల్ అండ్ 369 వెనకాల ఉన్నటువంటి ఆ స్టోరీ ఏంటి అసలు? ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది. మీరు చెప్తే బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నికోలా టెస్లా మంచి సైంటిస్ట్, మనకు అందరికీ తెలిసిన విషయమే. అంటే ఒకసారి ఒక లైన్ ఉంటుంది, ఎవరైతే ఫిజిక్స్కి టచ్ అయి ఉంటారో, సైన్స్కి టచ్ అయి ఉంటారో సైంటిస్టులు, ఇది నథింగ్ బియాండ్ స్పిరిచువాలిటీకి, నథింగ్ అవేర్, అంటే మనం వేరు చేయలేము ఈ రెండింటిని అని. అంటే సైన్స్ని, నేను ఆధ్యాత్మిక దేవుణ్ణి, రెండు వేరు కాదు, భగవంతుడు ఇలా పలుకుతాడు అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా నికోలా టెస్లా చెప్పింది ఏంటి అని అంటే, భగవంతుడు ఒక ఎనర్జీ, ఒక లైట్ రూపంలో తీసుకోండి, అది ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ ఏంటి అని అంటే ఫ్రీక్వెన్సీస్కి టచ్ అయినప్పుడు మనకి ఆయన అందుబాటులోకి వస్తాడు అనేది ఆయన చెప్పాడు. ఫ్రీక్వెన్సీ అంటే మీరు ఈజీగా చెప్పాలి అని అంటే, మీరు ఇప్పుడు రేడియో పెట్టుకున్నారు అనుకోండి, ట్యూన్ అవుతుంది ఆ వేవ్ లెంత్కి. ఇక్కడ నుంచి ఆ వెలుతురు అనేది స్ట్రైట్ గా వెళ్తుంది అనుకో, కాస్త దాన్ని మనం టర్న్ చేసామనుకో, ఇట్లా కిందకు వచ్చి మన రూమ్లో వెలుతురు వచ్చేటట్టుగా చూసుకుంటే రూమ్ అంతా వెలుతురు వస్తుంది. ఇప్పుడు మన మొబైల్లో టార్చ్ ఉంటుంది, మామూలుగా ఇలా పెట్టిన దారి వేరును, ఒక అద్దం దగ్గరికి వెళ్ళి ఆ టార్చ్ లైట్ ఆన్ చేసి ఉంటే ఇంకా వెలుగు ఎక్కువ వస్తుంది. అలానే కొంచెం మనకు కావాలి, పైనంతా వెలుగు కావాలంటే ఇట్లా కింద పెట్టి పైకి వెలుగు ప్రసరింపజేస్తే మళ్ళీ మనకి కింద వరకు కూడా వెలుగు అనేది బౌన్స్ అవుతుంది. అట్లా ఆయన ఏమంటారు అని అంటే, ఫ్రీక్వెన్సీ ఇది టచ్ చేస్తే కనుక భగవంతుడి ఎనర్జీని మనము చూడగలుగుతాము, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము అని చెప్పి చెప్తారు. మరి ఆ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ చేయడానికి కొన్ని నెంబర్స్ కనుక్కున్నారు ఆయన. గాడ్ స్పీక్స్ విత్ నెంబర్స్ అన్నందుకు ఆ 369 అనే నెంబర్స్లో భగవంతుడు ఇమిడి ఉన్నాడు అని చెప్పాడు అనమాట. మనం చూసుకుంటే ఇక్కడ మనకి గాయత్రిలో కూడా 3 త్రిసంధ్యలు అని చెప్తాం మనం. అవును. ఆ త్రిసంధ్యలు దేని ద్వారా అంటే లైట్ ద్వారా, అంతే కదా, సూర్యోదయం నుంచి సూర్యాస్తయం వరకు అనేది మనం చూసుకుంటున్నాం. అట్లా చూసుకుంటే గనక ఈయన కూడా ఆ సంధ్యల్లో ఉన్న నెంబర్స్ గ్రాప్ చేయగలిగాడు అని చెప్పుకోవచ్చు. గాయత్రి మంత్రం చూస్తే గనక 24 అక్షరాలు ఉంటాయి దాంట్లో అని చెప్పుకోవచ్చు. అది మళ్ళీ మీకు 6 కిందకు వస్తుంది, అవునా కదా. సో ఈ నెంబర్స్ ని పట్టుకున్నాడు. ఆ నెంబర్స్ పట్టుకున్నప్పుడు మనం విధిగా ఇప్పుడు ఒక సర్కిల్ వేసిన తర్వాత మనం స్టార్ వేసామనుకో, ఫర్ సపోజ్ స్టార్ ఎక్కడ దేనికి మూలము అని అంటే అమ్మవారికి మనం చూస్తూనే ఉంటాం కదా, శ్రీచక్రంలో అన్ని కూడా ట్రయాంగిల్స్ ఉంటాయి. ఆ స్టార్ లో వృత్తము, త్రికోణము అన్ని ఉంటాయి, చతురస్రం అన్ని ఉంటాయి. సో ఇక్కడ కూడా మనం ట్రయాంగిల్ వేసుకుంటే గనక, అంటే 2 స్టార్స్ వేసుకుంటే గనక ఆ సర్కిల్లో ప్రతి ఒక్క యాంగిల్ ని మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే 360 డిగ్రీస్ యాంగిల్ నుంచి ప్రతిదీ టర్న్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే గనక మీరు చూస్తే గనక 3, 6, 9 అని చెప్పి మళ్ళీ 6, 3 అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి అన్నమాట, మ్యాచింగ్ గా. అలా నెంబర్స్ చూసుకుంటే గనక మీరు యాంగిల్ నెంబర్స్ చూసుకోండి, యాంగిల్స్ అన్నీ ఉంటాయి ఈ పక్కన పిక్చర్ లో. ప్రతి యాంగిల్ ని యాడ్ చేస్తే either 3 వస్తుంది, 9 వస్తుంది, 6 వస్తుంది. అంటే ఏదైనా నెంబర్ అంత రిపీట్ అవుతోంది అని అంటే గనక దానికి చాలా పవర్ ఉంది అనేది మనం చదువుకుంటూనే ఉన్నాం. ఇక్కడ మనం చూసేది, మీరు ఏమి ఆలోచించకండి, అంటే ప్రెసెంట్ టెన్స్ లో రాయాలా, ఫ్యూచర్ లో రాయాలా, కోరిక ఏంటి అనేది మీరు ఏమి ఆలోచించకండి. జస్ట్ మీరు ఏం చేస్తారు అని అంటే, మార్నింగ్ ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్ అని 3 times రాయడము, మళ్ళీ ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్, మనీ కమ్స్ టు మీ అని చెప్పి రాయడం, ఐఎమ్ అట్రాక్టింగ్ మనీ అని 6 times రాసుకోవడము. అలాగే ఐ హ్యావ్ బ్యాలెన్స్ ఇన్ మై అకౌంట్ అని చెప్పి మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఒక అమౌంట్ పెట్టుకోండి, అది 9 times రాసేసి పట్టుకోండి. ఎప్పుడైతే మీరు రాసింది నమ్ముతారో అక్కడ మీకు వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట.
అంటే రాసింది నమ్మడము అని అంటే సబ్ కాన్షియస్ మైండ్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, మిమ్మల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి, మీరు ఎందులో నిష్ణాతులై ఉన్నారు ఏంటి అని చెప్పి తెలుసుకోగలగాలి. ఇది మీరు జాబ్ ప్రమోషన్స్కి ఉపయోగించుకోవచ్చు, జాబ్ రావడానికి ఉపయోగించుకోవచ్చు. చక్కగా ఈ 369 ఉపయోగించుకోండి. అలాగే వీటికి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ నెంబర్స్ కూడా చూస్తే కూడా మనం ఆ నెంబర్స్ యాడ్ చేస్తే కూడా 369 వస్తాయి అన్నమాట. ఓకే, సైంటిఫిక్ నెంబర్స్ విచ్ ఆర్ వర్కింగ్ ఫర్ అస్ అని చెప్పి కొట్టండి, ఫ్రీక్వెన్సీస్ విచ్ ఆర్ వర్కింగ్ ఫర్ అస్ అని. ఆ ఫ్రీక్వెన్సీస్ విచ్ ఆర్ వర్కింగ్ ఫర్ అస్ అంటే 174 హర్ట్జ్, 285 హర్ట్జ్, 396 హర్ట్జ్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. మీరు ఏదైనా వర్క్ చెయ్యాలి అని అనుకుంటే కనుక ఆ హర్ట్జ్ ఏవైతే ఇప్పుడు నేను నెంబర్స్ చెప్పానో ఆ నెంబర్స్ మీరు ఇక్కడ రాసుకుంటే అవి ఏంటంటే ఖచ్చితంగా మీకు ఆ ఫ్రీక్వెన్సీని అందిస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీని అందించి మనకి పని అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. అవి యాడ్ చేస్తే 369 వస్తాయి. ఇప్పుడు లాస్ట్ హర్ట్జ్ 396 హర్ట్జ్ చెప్పాను, అది యాడ్ చేస్తే 9 వస్తుంది అనమాట. సో భగవంతుడు ఎక్కడో లేడు, నెంబర్స్ లోనే నిక్షిప్తమై ఉన్నాడు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం. అద్భుతం. రైట్ అక్క. సో అయితే ఈ 369 అనేది స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేయాలక్క? 21 days. 369 ఏదైనా సరే మీరు 21 days చేయండి, తప్పకుండా మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. సో ఎట్లా ఒక బుక్ లో రాయాలి అని అనుకుంటే దాని ప్రాసెస్ ఒకసారి చెప్పండి. ఒక బుక్ తీసుకోండి, ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ ఒక పేజ్ వదిలేస్తాం కదా మనం, సెకండ్ పేజ్ లో ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని 3 times రాయండి. సెకండ్ టైం ఏమో ఐఎమ్ అట్రాక్టింగ్ మనీ, ఐఎమ్ అట్రాక్టింగ్ మనీ, ఐఎమ్ అట్రాక్టింగ్ మనీ అని 6 times రాయండి. లాస్ట్ 9 times ఏమో ఐ హ్యావ్ మై బ్యాంక్ బ్యాలెన్స్, ఐ హ్యావ్ దిస్ మచ్ అమౌంట్ ఇన్ మై అకౌంట్. ఎంత కావాలంటే ఈ నెల మీకు ఎంత కోరుకుంటున్నారు, ఈ 21 days లోపల మీకు ఎంత రావాలనుకుంటున్నారు రాసి, అదే మీరు ఆ బుక్ మీద రాస్తారు కదా, దాని మీద ఒక వాటర్ బాటిల్ పెట్టండి. కొంచెం గాజుది అయితే బెటర్, గాజు గ్లాస్ అయినా పర్వాలేదు, పెట్టి ఆ వాటర్ పెట్టేసి పైన పెట్టండి. ఆ వాటర్ మీరు తాగండి, ఎనర్జైజ్ అవుతాయి. తాగేటప్పుడు యు ఫీల్ హ్యాపీ, అరే నేను యూనివర్స్ని నమ్ముతున్నాను, ఈ నెంబర్స్ని నమ్ముతున్నాను, భగవంతుడు నాకు తప్పకుండా రెస్పాన్స్ ఇస్తాడు అని చెప్పి నమ్ముతూ ప్రశాంతంగా తాగండి కూర్చొని, తప్పకుండా మీకు వర్క్ అవుతుంది. రైట్. ఏ కలర్ పెన్ తో రాయమంటారు? బ్లూ కలర్ పెన్. దాని తర్వాత పని ఖచ్చితంగా అవుతుంది అని చెప్తున్నారు. దాని తర్వాత బుక్ ని కానీ బుక్ అట్లా ఉంచండి, ఎందుకంటే దాంట్లో మనం పాజిటివ్ అఫర్మేషన్ రాసుకున్నాము అండ్ ఇన్ అ వెరీ పవర్ఫుల్ నెంబర్స్ తో రాసుకున్నాం కాబట్టి అది అలా ఉండనివ్వండి. ఆ బుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్తది ఏమైనా వేరే వర్క్ కోసం స్టార్ట్ చేస్తున్నారు అంటే కనుక ఆ బుక్ ని వాటర్ లో డిజాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. వాటర్ లో వేసేయచ్చు, నదిలో వేస్తే బెటర్. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 369 అనే టెక్నిక్ ని కనుక యూటిలైజ్ చేసుకుంటే కోరిక ఏదైనా 21 days లో ఖచ్చితంగా అవుతుంది. అలాగే భగవంతుడి ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి ప్రయత్నం ఇది. డెఫినెట్ గా ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవ్వటం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. డెఫినెట్ గా ఈతి బాధలతో ఉన్న వాళ్ళు, లేకపోతే ఈ ఐహిక సుఖాల కోసం కావాలి అనుకున్నా మనం 369 ని వాడుకోవచ్చు. భగవంతుడు అంటే ఎటర్నల్ కూడా తప్పకుండా వాడుకోవచ్చు. అమేజింగ్. చాలా చక్కగా తెలియజేశారక్క, కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.